వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. ఈరోజు మనం మన వీడియోలో 10 తెనాలి రాముడి కథలు చూద్దాం. తెనాలి రాముడు తన తెలివిని ఎలా ఉపయోగించుకున్నాడో చూద్దాం. మీరు తెనాలి రాముడి స్థానంలో ఉంటే ఏం చేసేవారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ తెలివైన తెనాలి రాముడిలాంటి మిత్రులకి షేర్ చేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఆగండి, 10 తెలివైన తెనాలి రాముడి కథలు వింటారు కదా. మీకు నచ్చిన కథ ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు మాత్రం 2, 7, 8, 9 కథలు నచ్చాయి. మీకు ఏ కథలు నచ్చుతాయో తెలియచేయండి. స్టోరీ 1 ఆఫ్ 125 స్టోరీస్. ఈరోజు స్టోరీ 1 దొంగలు మరియు బావి. ఒకసారి 2 దొంగలు తెనాలి రాముని ఇంటికి వెళ్లారు. భోజనం చేసిన తర్వాత తెనాలిరాముడు పొదల్లో ఏదో చప్పుడు వినిపించడం విన్నాడు. అతనికి తన తోటలో దొంగలున్నారని అర్థమైంది. అతడు ఇంట్లోకి వెళ్లి తన భార్యతో గట్టిగా మాట్లాడాడు. తమ బంగారు నాణాలు, విలువైన ఆభరణాల గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అన్ని బంగారు నాణాలు మరియు ఆభరణాలను ఒక పెట్టెలో పెట్టమని ఆమెను అడిగాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. కొంతసేపటికి తెనాలి ఆ పెట్టెను తీసుకుని ఇంటి వెనక ఉన్న బావిలో పడేశాడు. ఇది చూసిన దొంగలు చాలా సంతోషించారు. తెనాలి ఇంట్లోకి వెళ్లగాని వారు బావిలోకి దిగి ఆ పెట్టెను బయటకు తీయడం ప్రారంభించారు. వారు రాత్రంతా నీటిని బయటకు తోడారు. తెల్లవారేసరికి పెట్టెను బయటకు తీయగలిగారు. కాని అది తెరిచి చూసేసరికి అందులో బంగారం కాకుండా పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. తెనాలిరాముడు వారికి మొక్కలకు నీళ్లు పెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. దొంగలు తమ తప్పు గ్రహించి తెనాలిరామునికి క్షమాపణ చెప్పి వెళ్ళిపో. స్టోరీ 2 ఆఫ్ 125 స్టోరీస్. ఈరోజు స్టోరీ లోభి బ్రాహ్మణులు. లోభి బ్రాహ్మణులు అంటే ఆశతో ఉన్న బ్రాహ్మణులు. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయనకు తన తల్లిమీద అపారమైన ప్రేమ, గౌరవం ఉండేవి. రాజుగా ఉన్నప్పటికీ తల్లి మాటకు ఎప్పుడూ విలువ ఇచ్చేవాడు. ఆమె కూడా ధర్మనిష్ఠురాలు, దానధర్మాలపై నమ్మకం ఉన్న స్త్రీ. ఒకరోజు తన ఆరోగ్యం బాగా క్షీణిస్తున్నదని తెలుసుకున్న రాజు తల్లి తన కుమారుడైన కృష్ణదేవరాయలతో ఒక చివరి కోరికను వ్యక్తంచేసింది. నాయనా, నేను మరణించిన తరువాత నా ఆత్మశాంతి కోసం బ్రాహ్మణులకు మామిడి పండ్లు దానం చెయ్యాలి. అదే నా చివరి కోరిక అని చెప్పింది. తల్లి కోరికను విన్న రాజు కన్నీళ్లతో అంగీకరించాడు. అదే రాత్రి ఆమె పరమపదించింది. తల్లి మరణం వల్ల రాజు తీవ్రంగా దుఃఖించాడు. అయినా ఆమె చివరి కోరికను తప్పకుండా నెరవేర్చాలను నిర్ణయించాడు. మరుసటి రోజు రాజప్రాసాదానికి అనేకమంది బ్రాహ్మణులను పిలిపించాడు. వారితో తన తల్లి చివరి కోరికను వివరించి ఆమె మరణించిన తర్వాత మామిడి పండ్లు దానం చెయ్యాలని కోరింది. ఆమె కోరికను ధర్మబద్ధంగా ఎలా నెరవేర్చాలో మీరు చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణులు పరస్పరం చూసుకున్నారు. వారిలో చాలామంది లోభులు. నిజమైన భక్తికన్నా దానంలో లభించే లాభంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. కొద్దిసేపటి తర్వాత వారిలో ఒకడు ముందుకు వచ్చి, మహారాజా, ఈ రోజుల్లో నిజమైన మామిడి పండ్లు త్వరగా పాడైపోతాయి. మీ తల్లి ఆత్మకు శాశ్వతమైన ఫలితం కలగాలంటే బంగారంతో చేసిన మామిడి పండ్లు దానం చేయటం ఉత్తమం అని చెప్పాడు. ఇతర బ్రాహ్మణులంతా కూడా అదే మాటకు సమ్మతించారు. రాజు తల్లిమీద ఉన్న గౌరవంతో వారి మాటను తిరస్కరించలేక బంగారంతో చేసిన మామిడి పండ్లను దానం చెయ్యాలని ఒప్పుకున్నాడు. ఈ సంగతి అంతా రాజసభలో ఉన్న తెనాలి రామకృష్ణుడి చెవిలో పడింది. అతను చాలా తెలిలైనవాడు, ధర్మాన్ని అర్థం చేసుకునేవాడు. బ్రాహ్మణుల మాటల్లో ఉన్న లోభాన్ని వెంటనే గుర్తించాడు. ఈ తల్లి కోరిక పేరుమీద బంగారం లాగేసుకోవాలనుకుంటున్నారు, వీరికి సరైన బుద్ధి చెప్పాలి అని తెనాలి మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు తెనాలిరాముడు ఆ బ్రాహ్మణులందరికీ తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానం పంపాడు. బంగారం పొందిన ఆనందంలో ఉన్న బ్రాహ్మణులు ఎంతో ఉత్సాహంగా తెనాలి ఇంటికి వచ్చారు. ఇంటిలోపలికి అడుగుపెట్టగానే వారొక విచిత్రమైన దృశ్యం చూశారు. తెనాలి చేతిలో వేడివేడి ఇనుప దండ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇనుపదండ నుండి పొగలు రావటం చూసి బ్రాహ్మణులకు భయం మొదలైంది. అప్పుడు తెనాలి చాలా గంభీరంగా మాట్లాడాడు. మీకో విషయం చెప్పాలి. నా తల్లి ఇటీవలే మరణించింది. ఆమెకు భరించలేని నొప్పి ఉండేది.
మరణానికి ముందు ఆమె నాకో చివరి కోరిక చెప్పింది. నా కాళ్ల నొప్పి తగ్గాలంటే వేడి ఇనుపదండలతో కాళ్లు కాల్చాలి. నేను చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా చెయ్యాలి అని కోరింది. ఇది విన్న బ్రాహ్మణుల గుండెలు దడదడలాడాయి. తెనాలి ఇంకా కొనసాగిస్తూ, నా తల్లి ఆత్మశాంతి కోసం ఆమె కోరిక ప్రకారం మీ కాళ్లను ఈ వేడి ఇనుపదండతో కాల్చాలని నిర్ణయించాను. మీరే పుణ్యాత్ములు కదా, ముందుకురండి అన్నాడు. అంతే, బ్రాహ్మణులు భయంతో వణికిపోయారు. అయ్యో, ఇదేం పాపం అని ఒకరు, మాకిది వద్దు, మేము వెళ్ళిపోతాం అని మరొకరు అరిచారు. అప్పుడు వారికి రాజు తల్లి కోరిక పేరిట తామెంత లోపంగా ప్రవర్తించారో అర్థమైంది. వెంటినే సిగ్గుతో తలదించుకున్నారు. రాజు ఇచ్చిన బంగారు మామిడి పండ్లను అక్కడే వదిలేసి ఒక్కొక్కరిగా తెనాలి ఇంటినుంచి పరుగులు తీశారు. తరువాత తెనాలి ఈ విషయం రాజుకు వివరించాడు. బ్రాహ్మణుల లోభం, తని ఉపాయం అన్నీ చెప్పాడు. కృష్ణదేవరాయలు ఇది విని ఎంతో ఆనందించాడు. నీ తెలివితో ధర్మాన్ని కాపాడావు అని తెనాలిని ప్రశంసించాడు. ఆ తర్వాత రాజు నిజమైన మామిడి పండ్లను పేద బ్రాహ్మణులకు దానం చేసి తన తల్లి కోరికను సార్థకం చేశాడు. ఈ కథ ద్వారా మనకు ముఖ్యమైన బోధ తెలుస్తుంది. ధర్మం పేరుతో లోభం చెయ్యటం తప్పు. తెలివి మరియు న్యాయం కలిసి ఉన్నప్పుడే నిజమైన ధర్మం నిలుస్తుంది. ఈరోజు స్టోరీ తెనాలి రామన్ మరియు శాపగ్రస్తుడు. ఒకప్పుడు విజయనగర రాజ్యంలో రామయ్య ఒక మనిషి ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. కాని అతని గురించి ప్రజలు ఒక విచిత్రమైన నమ్మకం పెట్టుకున్నారు. రామయ్య ముఖం ఉదయం చూస్తే అపశకునం జరుగుతుంది అని అందరూ అనుకునేవారు. అందుకే అతణ్ణి చూసి దూరంగా వెళ్లేవారు. కొందరు పిల్లలైతే అతణ్ణి చూసి భయపడేవారు కూడా. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజు ఆలోచించాడు, ఇది నిజమా లేక అబద్ధమా అని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు ఉదయం రాజు ఎవర్నీ కలవకుండా నేరుగా రామయ్య ఇంటికి వెళ్లాడు. రామయ్య రాజును చూసి భయపడి నిలబడ్డాడు. రాజు అతని ముఖాన్ని మొదటగా చూశాడు. అంతా సరిగానే జరిగిందని రాజు అనుకున్నాడు. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఒక ఈగ రాజు పళ్లెంలో కూర్చుంది. రాజుకు అసహనం కలిగింది. ఆకలి తగ్గిపోయింది. రాజు వెంటనే ఉదయం చూసిన రామయ్యను గుర్తుచేసుకున్నాడు. అయ్యో, ప్రజలు చెప్పింది నిజమేనేమో అని అనుకున్నాడు. కోపంతో రాజు సైనికుల్ను పిలిచి, రామయ్య శాపగ్రస్తుడు, అతడిని శిక్షించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రామయ్యను జైల్లో పెట్టారు. అతడు ఏడుస్తూ, నేనేం తప్పు చేశాను అని బాధపడ్డాడు. ఈ విషయం తెలివైన మంత్రి తెనాలి రామన్కు తెలిసింది. తెనాలి నవ్వుతూ, ఇది మూఢనమ్మకం వల్ల వచ్చిన సమస్య, దీన్ని తెలివితో పరిష్కరించాలి అని అనుకున్నాడు. ఉరితెయ్యబోయే రోజు తెనాలి రామయ్య దగ్గరకు వెళ్ళి, భయపడకు, నీవు ధైర్యంగా ఉండి రాజుకు ఒక మాట చెప్పాలి అని చెప్పాడు. సైనికులు రామయ్యను అతని చివరి కోరిక ఏమిటని అడిగారు. రామయ్య రాజుగారికి ఒక పత్రం పంపాలి అన్నాడు. రాజు ఆ పత్రం చదివాడు. అందులో ఇలా ఉంది: నా ముఖం చూస్తే మీకు ఆకలిపోయింది. అయితే రాజుగారి ముఖాన్ని ఉదయం మొదటగా చూసిన నేను చనిపోవాలా? అయితే శాపగ్రస్తుడు ఎవరు? ఈ మాటలు చదివిన రాజుకు తన తప్పు అర్థమైంది. నేను ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నాను అని అనుకున్నాడు. రాజు వెంటనే రామయ్యను విడుదల చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు. ప్రజలు కూడా మూఢనమ్మకాలను నమ్మడం తప్పు అని తెలుసుకున్నారు. అందరూ తెనాలీరామన్ తెలివితేటలను మెచ్చుకున్నారు. నీతి: మూఢనమ్మకాలను నమ్మకూడదు. తెలివితో ఆలోచిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. స్టోరీ 4 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ ఒక ముష్టిధాన్యం లేదా 1000 బంగారు నాణ్యాలు. విద్యుల్లత అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు తన జ్ఞానం మీద ఎంతో గర్వం, అహంకారం ఉండేవి. పురాతన గ్రంథాలపై తనకు అపారమైన అవగాహన ఉందని భావించేది. ఒకరోజు ఆమె తన ఇంటి ముందు ఒక ప్రకటన పెట్టించింది. పురాతన గ్రంథాల విషయాలలో నన్ను జ్ఞానంలో ఓడిస్తే అతనికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని ఆ బోర్డుపై వ్రాయించింది. ఆ ప్రకటన చూసి ఎంతోమంది పండితులొచ్చారు. కాని విద్యుల్లత జ్ఞానానికి ఎవ్వరూ సరిపోలేక ఓడిపోయారు. దీంతో ఆమె అహంకారం ఇంకా పలిగిపోయింది. ఒకరోజు విద్యుల్లత ఇంటి ముందు ఒక కట్టెల వ్యాపారి కట్టెలమ్ముకుంటూ గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆ శబ్దానికి విద్యుల్లతకు చాలా కోపం వచ్చింది. అతన్ని పిలిచి, నాకు కట్టెలు కావాలి, అమ్ముతావా అని అడిగింది. అందుకా కట్టెల వ్యాపారి, అమ్ముతానమ్మా, కాని వీటికి నాకు ఒక ముష్టి ధాన్యం మాత్రమే కావాలి అని చెప్పాడు.
ఇది విన్న విద్యుల్లత నవ్వింది. వెంటనే తన చేయిని ధాన్యంతో నింపి అతనికివ్వబోయింది. కాని ఆ కట్టెల వ్యాపారి వెంటనే నాకు 1000 బంగారు నాణాలివ్వాలి అనన్నాడు. ఇది విని విద్యుల్లతకు చాలా కోపం వచ్చింది. ఒక ముష్టి ధాన్యమని చెప్పి ఇప్పుడు 1000 బంగారు నాణాలెలా అడుగుతావు అని గట్టిగా వాదించింది. ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. చివరకు ఈ విషయాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఇద్దర్నీ ప్రశ్నించాడు. ముందుగా కట్టెల వ్యాపారిని, నువ్వు నిజంగా ఏం కావాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడా వ్యాపారి ప్రశాంతంగా ఇలా చెప్పాడు. న్యాయమూర్తిగారు, నేను కట్టెలకు బదులుగా ఒక ముష్టి ధాన్యం మాత్రమే అడిగాను. కాని ఆ ముష్టి అంటే ఆమె చేతి ముష్టి నిండా ధాన్యం. ఆమె చేతిలో ఎంత ధాన్యం ఇముడుతుందో అంత ధాన్యం. ఆమె ఆ అర్థాన్ని గ్రహించలేకపోయింది. అందువల్ల ఆమె నిజంగా జ్ఞానవంతురాలు కాదు. ఈ మాటలు విన్న న్యాయమూర్తి సత్యాన్ని గ్రహించాడు. విద్యుల్లత నిజంగా పదాల అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయిందని తేల్చాడు. అందుకే ఆమె ఆ కట్టెల వ్యాపారికి 1000 బంగారు నాణాలివ్వాలని తీర్పు చెప్పాడు. అప్పుడే ఆ కట్టెల వ్యాపారి తన అసలు రూపాన్ని వెల్లడించాడు. అతను మరెవరో కాదు, తెలివైన తెనాలిరాముడు. ఈ కథ మనకు చెప్పే బోధ: నిజమైన జ్ఞానమంటే అహంకారం కాదు, మాటల లోతైన అర్థాన్ని గ్రహించగల సామర్థ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక ముష్టి ధాన్యం లేదా 1000 బంగారం నాణేలు. 5 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ: గాడిదలకు తెనాలిరాముడి నమస్కారం. విజయనగర రాజసభలో తాతాచార్యుడు రాజగురువుగా ఉండేవాడు. అతడు విష్ణువును ఆరాధించేవాడు. కాని శ్రీ ఆదిశంకరాచార్యుల అనుయాయులైన స్మార్థులను మాత్రం చాలా తక్కువగా చూసేవాడు. స్మార్థులంటే అతనికి తీవ్ర నిరసన ఉండేది. తాతాచార్యుడు బయటకు వెళ్లేటప్పుడు తన ముఖాన్ని ఒక గుడ్డతో కప్పుకొని వెళ్లేవాడు. ఎందుకంటే ఎక్కడైనా స్మార్థుని ముఖం కనబడితే అది పాపమని, అలా చూస్తే తన తదుపరి జన్మలో గాడిదగా పుడతానని అతని నమ్మకం. ఒకరోజు తెనాలిరాముడు తాతాచార్యుడిని కలవడానికి అతనింటికి వెళ్లాడు. తెనాలిని చూసిన వెంటనే తాతాచార్యుడు తన ముఖాన్ని గుడ్డతో కప్పుకున్నాడు. అప్పుడు తాతాచార్యుడు తెనాలితో ఇలా అన్నాడు: స్మార్థులు పాపాత్ములు, వారి ముఖం చూస్తే పాపమంటుతుంది. అలా చూస్తే తదుపరి జన్మలో గాడిదగా పుడతాం. ఈ మాటలు విన్న తెనాలిరాముడు తాతాచార్యుడికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు, తాతాచార్యుడు మరియు ఇతర రాజసభ సభ్యులతో కలిసి తెనాలిరాముడు ఒక విహారయాత్రకు వెళ్లాడు. విహారయాత్ర ముగిసిన తర్వాత అందరూ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కొన్ని గాడిదలు కనిపించాయి. అప్పుడే తెనాలిరాముడు ఆ గాడిదలకు చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి, తెనాలి, నువ్వు గాడిదలకు ఎందుకు నమస్కారం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు తెనాలి నవ్వుతూ ఇలా అన్నాడు: మహారాజా, ఇవి తాతాచార్యుల పూర్వీకులు. స్మార్థుల ముఖం చూసిన కారణంగా వారు గాడిదలుగా పుట్టారు కదా, అందుకే వారికి నమస్కారం చేస్తున్నాను. ఈ మాటలు విన్న తెనాలిరాముడికి చాలా సిగ్గువేసింది. తన ప్రవర్తన ఎంత అర్ధరహితమో అతనికర్థమైంది. వెంటనే తన తప్పును గ్రహించాడు. ఆ రోజునుంచి తాతాచార్యుడు ఇకపై ఎప్పుడూ తన ముఖాన్ని గుడ్డతో కప్పుకోలేదు. స్మార్థుల పట్ల ఉన్న తన ద్వేషాన్ని కూడా వదిలేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. గాడిదలకు తెనాలిరాముడి నమస్కారం. స్టోరీ 6 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ: కుక్కను ఆవుగా మార్చాలన్న తెనాలిరాముని కోరిక. విజయనగర సామ్రాజ్యం మహోన్నతంగా వెలుగొందుతున్న కాలమది. ఒక ఉదయం రాజు కృష్ణదేవరాయలు నిద్రమత్తులోనే తన సేవకుడిని పిలిచి మంగలిని పిలవమన్నారు. మంగలి వచ్చేసరికి రాజు తన కుర్చీలో నిద్రపోతుండేవారు. మంగలి రాజును నిద్రలేపకుండా నిశ్శబ్దంగా ఆయన జుట్టు కత్తిరించి గడ్డం గీయించాడు. రాజు మేల్కొన్న తర్వాత కోపంగా సేవకుడిని పిలిచి మంగలిని రమ్మన్నాడు. అద్దంలో చూసి మంగలి తన పని బాగా చేశాడని గ్రహించాడు. మంగలి వచ్చినప్పుడు అతనికి బహుమతి ఇవ్వాలని రాజు అనుకున్నాడు. అప్పుడు మంగలి తాను బ్రాహ్మణుడిగా మారాలని కోరుకున్నాడు. రాజు ఈ విషయాన్ని బ్రాహ్మణులకు చెప్పగా వారు అది తెనాలిరాముడికి తెలియజేశారు. మరుసటి ఉదయం మంగలిని అతని జాతిని మార్చేందుకు నదికి తీసుకెళ్తుండగా రాజు తెనాలిరాముడ్ని ఒక కుక్కతో చూశాడు. తెనాలి, ఏమి చేస్తున్నావు అని రాజు అడిగాడు. తెనాలి తాను ఆ కుక్కను ఆవుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నానని సమాధానమిచ్చాడు. ఇది విని రాజు తెనాలి మూర్ఖుడని అన్నాడు. దానికి తెనాలి, మంగలి బ్రాహ్మణుడిగా మారగలిగితే కుక్క ఆవుగా ఎందుకు మారకూడదు అని ప్రశ్నించాడు. రాజుకు అప్పుడు అర్థమైంది. ఈ కథ యొక్క నీతి:
జన్మతో వచ్చిన స్వభావం, స్థితి లేదా జాతిని బలవంతంగా మార్చలేము. అసాధ్యమైన విషయాలను ఆశించడం, వాటిని నమ్మడం మూర్ఖత్వం. వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కుక్కను ఆవుగా మార్చాలన్న తెనాలి రాముని కోరిక. 7 of 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ అతిపెద్ద మూర్ఖుడు. విజయనగర సామ్రాజ్యంలో రాజు కృష్ణదేవరాయల దగ్గర అత్యుత్తమమైన గుర్రాలుండేవి. ఆయనకు గుర్రాలంటే ప్రత్యేకమైన ఇష్టం. రాజభవనం గర్భగుడిలో ప్రత్యేకంగా గుర్రాల కొట్టం ఉండేది. విదేశాల నుంచి అరుదైన జాతి గుర్రాలను తెప్పించేవారు. ఒకరోజు ఒక అరేబియా గుర్రాల వ్యాపారి రాజసభకు వచ్చాడు. అతడు నమస్కరించి, మహారాజా, నా దగ్గర అరుదైన అరేబియా జాతి గుర్రాలున్నాయి. వేగం, శక్తి, అందం అన్నింటిలోనూ అవి అద్భుతమైనవి. మీరొకసారి చూసినట్లయితే తప్పక ఇష్టపడతారు అని అన్నాడు. రాజుకు ఆసక్తి కలిగింది. వెంటనే ఆ వ్యాపారి చూపించిన గుర్రాన్ని పరిశీలించాడు. ఆ గుర్రం ఎంతో అందంగా, దృఢంగా, చురుకుగా కనిపించింది. రాజు ఎంతో సంతోషించాడు. వ్యాపారి మరింతగా చెప్పాడు, మహారాజా, ఇవి కేవలం ఒక నమూనా మాత్రమే. మిగతా గుర్రాలు 2 రోజుల్లో మీ రాజ్యానికి తీసుకొస్తాను. అయితే వాటిని సిద్ధం చేయడానికి ముందుగా కొంత మొత్తాన్ని ఇవ్వాలి. రాజు అతని మాటలను నమ్మి వెంటనే 5000 బంగారు నాణాలను ముందస్తుగా ఇచ్చాడు. వ్యాపారి 2 రోజుల్లో తిరిగి వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. కాని 2 రోజులు గడిచాయి, 3 రోజులు గడిచాయి, 2 వారాలు గడిచిపోయినా వ్యాపారి ఎక్కడా కనిపించలేదు. రాజుకు కొంత ఆందోళన కలిగింది. అయితే తనను తాను ఓదార్చుకుంటూ అతడు తప్పకుండా వస్తాడు అని అనుకున్నాడు. ఒక సాయంత్రం రాజు తన తోటలో నడవడానికి వెళ్లాడు. అక్కడ తెనాలి రాముడు ఒక చెట్టు క్రింద కూర్చుని కాగితం మీద ఏదో రాస్తూ కనిపించాడు. రాజు దగ్గరకు వెళ్ళి అడిగాడు, తెనాలి, ఏమి రాస్తున్నావు? తెనాలి గౌరవంగా లేచి, మహారాజా, విజయనగర రాజ్యంలో అతిపెద్ద మూర్ఖుల పేర్లు రాస్తున్నాను అని సమాధానమిచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ కాగితాన్ని తీసుకుని చూశాడు. అందులో మొదట తన పేరే ఉంది. రాజు కోపంతో, ఇదేమిటి, నా పేరునెందుకు రాశావు అని ప్రశ్నించాడు. తెనాలి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, మహారాజా, పూర్తిగా తెలియని ఒక వ్యక్తికి 5000 బంగారు నాణాలను ముందస్తుగా ఇచ్చినవాడు మూర్ఖుడే కదా. రాజు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. తమ తొందరపాటు నిర్ణయం వల్ల జరిగిన పొరపాటు అతనికి అర్థమైంది. అయితే రాజు ఇంకా అడిగాడు, అయితే ఆ వ్యాపారి నిజంగానే తిరిగివస్తే? తెనాలి చిరునవ్వుతో అన్నాడు, అప్పుడు మహారాజా, ఈ జాబితాలో మీ పేరుని తొలగించి అతని పేరును మొదట పెట్టేస్తాను. రాజు కాసేపు ఆలోచించి తర్వాత గట్టిగా నవ్వాడు. తెనాలి మాటలలోని చమత్కారం, లోతైన అర్థం అతనికి స్పష్టమైంది. తెనాలి మరింతగా చెప్పాడు, మహారాజా, రాజు తీసుకునే ప్రతీ నిర్ణయం రాజ్యానికి ఆదర్శం. నమ్మకం అవసరం, కాని విచక్షణ ఇంకా అవసరం. పరిశీలించకుండా నమ్మితే నష్టం తప్పదు. రాజు వెంటనే సైనికులకు ఆ వ్యాపారిని వెదకమని ఆజ్ఞాపించాడు. కొద్ది రోజుల తర్వాత అతడు పట్టుబడ్డాడు. ఇతర రాజ్యాల్లో కూడా ఇలాగే మోసం చేసినట్లు తెలిసింది. రాజు అతనికి తగిన శిక్ష విధించి 5000 బంగారు నాణేలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తెనాలి వైపు చూసి రాజు అన్నాడు, తెనాలి, నువ్వు నాకు నిజమైన మిత్రుడువు. నా తప్పును చూపి నన్ను జాగ్రత్తగా ఉండేలా చేశావు. తెనాలి వినమ్రంగా నమస్కరించి అన్నాడు, మహారాజా, తప్పు చేయడం సహజం, కాని దాన్ని గుర్తించి సరిదిద్దుకోవడం గొప్పతనం. ఆ రోజునుండి రాజు ఏ పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా విచారించి సలహా తీసుకునే అలవాటు చేసుకున్నాడు. కథ యొక్క నీతి: ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం నష్టానికి దారితీస్తుంది. నమ్మకం మంచిదే, కాని జాగ్రత్త మరింత మంచిది. తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోవడం నిజమైన జ్ఞానం. స్టోరీ 8 of 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ రాజు యొక్క కళ. విజయనగర సామ్రాజ్యం ఎంతో గొప్పది. అక్కడి రాజు కృష్ణదేవరాయలు ధైర్యవంతుడు, తెలివైనవాడు, ప్రజలను ప్రేమించే మంచి పరిపాలకుడు. రాజ్యం సంపన్నంగా ఉండేది. అందరూ సంతోషంగా జీవించేవారు. ఒక రాత్రి రాజు అలసటతో గాఢనిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో ఆయన ఒక అద్భుతమైన కల కనారు. ఆ కలలో ఆకాశం నీలంగా మెరిసిపోతూ ఉంది. తెల్లని మేఘాలు మెల్లగా కదులుతున్నాయి.
ఆ మేఘాల మధ్య ఒక అద్భుతమైన రాజభవనం కనిపించింది. ఆ భవనం గాలిలో తేలియాడుతోంది. గోడలు బంగారంతో తయారయ్యాయి. వజ్రాలు మాణిక్యాలు మెరుస్తున్నాయి. కిటికీల నుంచి వెలుగులు ప్రకాశిస్తున్నాయి. భవనం చుట్టూ ఇంద్రధనస్సు రంగులు కనిపిస్తున్నాయి. పక్షులు ఆ భవనం చుట్టూ ఎగురుతున్నాయి. రాజు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందమైన భవనం నా రాజ్యంలో ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది అని అనుకున్నారు. ఉదయం లేచినా రాజు మనసు ఆ కలలోనే ఉంది. ఆయన రాజసభను వెంటనే పిలిపించారు. మంత్రులు సైనికాధికారులు పండితులు అందరూ వచ్చారు. రాజు ఇలా చెప్పారు, నిన్న రాత్రి నేను మేఘాల మధ్య ఒక అద్భుతమైన భవనం చూశాను. అలాంటి భవనం మన రాజ్యంలో నిర్మించాలి. సభలో నిశ్శబ్దం నెలకొంది. అందరికీ అది అసాధ్యమని తెలుసు. కాని రాజు కోరికను ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. ఆ సమయంలో చతుర్పండిత్ అనే మంత్రి ముందుకొచ్చి, మహారాజా, అది సాధ్యమే. నాకు కొంత సమయం మరియు ధనమిస్తే ఆ పని పూర్తి చేస్తాను అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించాడు. వెంటనే అతనికి చాలా బంగారు నాణాలు ఇచ్చాడు. పని వెంటనే ప్రారంభించు అని ఆజ్ఞాపించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. కాని ఎక్కడా భవనం నిర్మాణం కనిపించలేదు. రాజు అడిగిన ప్రతిసారీ చతుర్పండిట్ కొత్త కారణం చెప్పేవాడు. మహారాజా, మేఘాలను బలంగా కట్టే విధానం గురించి పరిశోధిస్తున్నాం. మహారాజా, ఆకాశంలో స్తంభాలు నిలబెట్టే పని జరుగుతోంది. ఇలా చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. రాజు కొంత అనుమానపడ్డా కాని తన కల నిజమవుతుందని ఆశతో నమ్మాడు. ఈ విషయం తెనాలిరాముడి చెవికి కూడా చేరింది. తెనాలి చిరునవ్వు నవ్వాడు. ఇది రాజుకు బుద్ధి చెప్పాల్సిన సమయం అని అనుకున్నాడు. ఒకరోజు ఒక వృద్ధుడు వేషం వేసుకుని రాజసభకు వచ్చాడు. అతని బట్టలు పాతవి. చేతిలో ఒక కర్ర ఉంది. మహారాజా, నాకు న్యాయం చెయ్యండి అని వేడుకున్నాడు. రాజు సానుభూతితో అడిగాడు, ఏమైంది తాతయ్యా? వృద్ధుడు చెప్పాడు, నిన్న రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో మీరు మీ మంత్రి కలిసి నా ఇంటికి వచ్చి నా ధనాన్ని తీసుకెళ్లారు. దయచేసి నా డబ్బు తిరిగి ఇవ్వండి. సభలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. రాజు కోపంతో అన్నాడు, ఇది ఏమి విచిత్రం! కలలో జరిగిందాన్ని నిజమని ఎలా అంటావ్? కలలు నిజం కావు. అప్పుడు వృద్ధుడు నిశ్శబ్దంగా నవ్వి ఇలా అన్నాడు, మహారాజా, మీరు కూడా మీ కలలో చూసిన భవనాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు కదా, అది కూడా అసాధ్యమే. కలలు కలలుగానే ఉంటాయి. రాజు ఒక్కసారిగా మౌనమయ్యాడు. వృద్ధుడి మాటలు నిజమని గ్రహించాడు. అప్పుడు వృద్ధుడు తన వేషం తొలగించాడు. అతనే తెనాలిరాముడు. తెనాలి వినయంగా అన్నాడు, మహారాజా, కలలు మనస్సుకు ఆనందమిస్తాయి. కాని అవి నిజజీవితంలో సాధ్యమా కాదా అని ఆలోచించాలి. లేకపోతే మోసపోతాం. రాజుకు తన పొరపాటు పూర్తిగా అర్థమైంది. చతుర్పండిత్ మోసం బయటపడింది. రాజు అతన్ని శిక్షించాడు. తెనాలి తెలివిని మెచ్చుకొని రాజు ఇలా అన్నాడు, నిజం చెప్పే స్నేహితుడు రాజుకు గొప్ప సంపద. ఆ రోజునుంచి రాజు ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించేవాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. రాజు యొక్క కల. స్టోరీ 9 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ తెనాలి మరియు గొప్ప పండితుడు. ఒకసారి విజయనగర సామ్రాజ్యమంతటా ఒక వార్త వేగంగా వ్యాపించింది. ఉత్తర దిశ నుండి ఒక మహాపండితుడు వస్తున్నాడని, అతను ఎన్నో రాజ్యాల్లో వాదప్రతివాదాల్లో గెలిచి గొప్ప ఖ్యాతిని సంపాదించాడని అందరూ చెప్పుకున్నారు. అతని జ్ఞానం అపారం, వాక్చాతుర్యం అద్భుతం, తర్కశక్తి అపారమని ప్రజలు గొప్పగా కొనియాడేవారు. కొద్ది రోజుల తర్వాత ఆ పండితుడు విజయనగరానికి చేరుకున్నాడు. రాజభవనం వైభవాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. కాని అతని మనసులో గర్వం మరింత పెరిగింది. ఇంత గొప్ప రాజసభలో నేను గెలిస్తే నా కీర్తి మరింత పెరుగుతుంది అని అనుకున్నాడు. అతను రాజు కృష్ణదేవరాయలను దర్శించేందుకు రాజసభకు వెళ్లాడు. సభలో మంత్రులు, పండితులు, కవులు, వీరులు అందరూ కూర్చున్నారు. పండితుడు గర్వంగా నమస్కరించి, మహారాజా, నేను అనేక రాజ్యాలలో పండితులను వాదనలో ఓడించాను. మీ రాజసభలో ఎవరు ఉన్నా ఏ విషయంపైనైనా వాదిస్తాను. నన్ను ఓడించగలవారు లేరు అని సవాలు విసిరాడు. రాజు అతని మాటలు విని స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. మన రాజసభలో ఎన్నో జ్ఞానులు ఉన్నారు. మీ సవాల్ను మేము స్వీకరిస్తాము అని అన్నాడు. వాదప్రతివాదం ప్రారంభమైంది.
మొదట రాజసభలోని ఒక మంత్రి ధర్మశాస్త్రంపై వాదించాడు. పండితుడు తన తెలివితో అతని మాటలకు ప్రతివాదం చేసి గెలిచాడు. తర్వాత మరో మంత్రి రాజకీయాలపై వాదించాడు. అతడిని కూడా పండితుడు ఓడించాడు. అలాగే ఒక్కొక్కరిగా పండితులు, మంత్రులు, కవులు అందరూ ప్రయత్నించారు. కాని ప్రతివాదంలో ఆ పండితుడే గెలిచాడు. సభలో కొంత నిరాశ నెలకొంది. ఈ పండితుడి గర్వాన్ని ఎవరు తగ్గిస్తారు అని అందరూ ఆలోచించారు. ఆ సమయంలో రాజు దృష్టి తెనాలిరాముడిపై పడింది. తెనాలి, ఇప్పుడు నీవంతు, ఈ పండితుడితో వాదించడానికి సిద్ధమా అని రాజు ప్రశ్నించాడు. తెనాలి ప్రశాంతంగా లేచి నమస్కరించి, మహారాజా, వాదం కంటే ముందు నేను ఒక చిన్న ఏర్పాటును చెయ్యాలి. రేపు సభలో నేను ఒక మహాగ్రంథం ఆధారంగా వాదిస్తాను అని అన్నాడు. అని చెప్పి తెనాలి సభను విడిచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఒక పెద్ద పుస్తకంలా కనిపించే వస్తువును సిద్ధంచేశాడు. ఒక పెద్ద గడ్డిపెట్ట తీసుకుని దానిలో కొంత నువ్వులు, అంటే తిల, మరియు ఒక ఎద్దు కట్టే తాడు పెట్టాడు. తర్వాత దానిని ఒక అందమైన పట్టు వస్త్రంతో కప్పి మహాగ్రంథంలా తయారుచేశాడు. మరుసటి రోజు సభ మరింత ఉత్సాహంగా నిండిపోయింది. అందరూ ఆ వాదప్రతివాదాన్ని చూడటానికి వచ్చారు. పండితుడు కూడా గర్వంగా సభలో కూర్చున్నాడు. తెనాలి ఒక పెద్ద కప్పిన పుస్తకాన్ని తీసుకుని సభలో ప్రవేశించాడు. అతని ముఖంలో విశ్వాసం, కళ్లలో చమత్కారం కనిపించాయి. పండితుడి ముందుకు వెళ్లి తెనాలి అన్నాడు, ఆర్యపండిత మహాశయ, ఇది తిలాక్షత మహిషబంధనం అని అరుదైన గ్రంథం. ఈ గ్రంథం ఆధారంగా మీతో వాదించాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ పేరు వినగానే పండితుడు కాస్త దిగ్భ్రాంతి చెందాడు. తిలాక్షత మహిషబంధనమా? అతను తన జీవితంలో ఎన్నో గ్రంథాలు చదివాడు, కాని ఈ గ్రంథం పేరు ఎప్పుడూ వినలేదు. అయినా అతని గర్వం అతన్ని నిజం చెప్పనివ్వలేదు. అవును అవును, నేను ఆ గ్రంథాన్ని బాగా తెలుసు అని అబద్ధంగా అన్నాడు. తెనాలి చిరునవ్వుతో, అద్భుతం, అయితే ఈ గ్రంథంలోని తత్వంపై రేపు సుదీర్ఘ వాదప్రతివాదం జరుపుదాం అని అన్నాడు. సభ ముగిసింది. ఆ రాత్రి పండితుడికి నిద్రపట్టలేదు. ఈ గ్రంథం ఏమిటి? ఇందులో ఏ సిద్ధాంతం ఉంటుంది? తెనాలి ఏ ప్రశ్నలు అడుగుతాడు అని అతను ఆలోచిస్తూ భయపడ్డాడు. అతను తన శిష్యులను పిలిచి అడిగాడు, మీరు ఎప్పుడైనా తిలాక్షత మహిషబంధనం అనే గ్రంథం గురించి విన్నారా? వారందరూ తల ఊపుతూ, లేదు గురువర్యా, మేమెప్పుడూ వినలేదు అని చెప్పారు. ఇప్పుడు పండితుడి భయం మరింత పెరిగింది. నేను రేపు సభలో ఓడిపోతే నా ప్రతిష్ఠ నాశనమవుతుంది. అంత పెద్ద రాజసభలో అవమానం ఎదుర్కోవడం కంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది అని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రే అతను నిశ్శబ్దంగా తన సామాన్లు సర్దుకుని విజయనగరం విడిచివెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాజసభలో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కాని ఆ పండితుడు ఎక్కడా కనిపించలేదు. రాజు ఆశ్చర్యంపోయి, ఆ పండితుడు ఎక్కడా అని అడిగాడు. సైనికులు వెదికివచ్చి, మహారాజా, అతను నిన్న రాత్రే రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు అని తెలిపారు. సభలో నవ్వులు వినిపించాయి. రాజు తెనాలిని చూసి, తెనాలి, ఈ విషయమేమిటి? ఆ గ్రంథం అంత గొప్పదా అని అడిగాడు. తెనాలి నెమ్మదిగా ఆ కప్పిన పుస్తకాన్ని తీసి తెరిచాడు. అందులో పుస్తకం లేదు, కేవలం నువ్వులు మరియు ఎద్దుకట్టే తాడు మాత్రమే ఉన్నాయి. సభలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. రాజు ఆశ్చర్యంగా, ఇది ఏమిటి తెనాలి అని అడిగాడు. తెనాలి వినయంగా నమస్కరించి, మహారాజా, తిలా అంటే నువ్వులు, మహిషబంధనం అంటే ఎద్దుకట్టే తాడు, ఇదే ఆ మహాగ్రంథం అని చెప్పాడు. రాజు గట్టిగా నవ్వాడు. అంటే ఆ పండితుడు నిజంగా పండితుడు కాదన్నమాట అని అన్నాడు. తెనాలి సమాధానంగా చెప్పాడు, మహారాజా, నిజమైన పండితుడైతే ఈ గ్రంథం నాకు తెలియదు అని నిజం చెప్పేవాడు. కాని అతని గర్వం అతన్ని అబద్ధం చెప్పలా చేసింది. తెలియని విషయాన్ని తెలిసినట్లు నటించడం అతని ఓటమికి కారణమైంది. తెనాలి మరింతగా చెప్పాడు, జ్ఞానం ఉన్నవాడు వినయంతో ఉంటాడు, కాని గర్వం ఉన్నవాడు అజ్ఞానాన్ని దాచడానికి అబద్ధం చెబుతాడు. అలాంటి వ్యక్తి ఎప్పటికైనా బయటపడతాడు. రాజు తెనాలి మాటలను ఎంతో మెచ్చుకున్నాడు. తెనాలి, నువ్వు కేవలం చమత్కారివి మాత్రమే కాదు, గొప్ప జ్ఞానివి కూడా. నీ తెలివితో రాజసభ గౌరవాన్ని కాపాడావు అని ప్రశంసించాడు. సభలో ఉన్న మంత్రులు, పండితులు అందరూ తెనాలి తెలివిని కొనియాడారు.
ఆ రోజు రాజసభలో ఒక గొప్ప పాఠం అందరికీ తెలిసింది. గర్వం జ్ఞానానికి శత్రువు, నిజమైన విద్య వినయంతో కూడి ఉండాలి. ఆ తర్వాత రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మన రాజసభలో జ్ఞానం కంటే వినయం ముఖ్యమైనది. ఎవరు వచ్చినా గర్వంతో కాదు, సత్యంతో మాట్లాడాలి. ఆ దినం నుండి విజయనగర రాజసభ మరింత ప్రసిద్ధి చెందింది. తెనాలి రాముడు తన తెలివి, చాతుర్యం, వినయంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇలా తెనాలి రాముడు మరోసారి తన అసాధారణమైన బుద్ధితో ఒక గర్విష్ఠుడైన పండితుడికి పాఠం నేర్పించి నిజమైన జ్ఞానమంటే ఏమిటో ప్రపంచానికి తెలియచేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తెనాలి మరియు గొప్ప పండితుడు. స్టోరీ 10 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ తెనాలి రామకృష్ణ అండ్ కృష్ణదేవరాయ. ఒకసారి విజయనగర రాజ్యాన్ని పాలిస్తున్న కృష్ణదేవరాయలు రాజసభలో సమావేశం నిర్వహిస్తున్నారు. అప్పుడు తెనాలి రామకృష్ణ సభలోకి వచ్చాడు. తెనాలి చేసిన ఒక చిన్న గందరగోళం వల్ల రాజుకు కోపం వచ్చింది. కోపంతో రాజు గార్డులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇతన్ని నదికి తీసుకెళ్లి ఒకే ఖడ్గపు దెబ్బతో చంపండి అని గట్టిగా అన్నాడు. గార్డులు తెనాలిని నది దగ్గరకు తీసుకెళ్లారు. తెనాలి నీటిలో నిలబడి ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడతను గార్డులకు చెప్పాడు, నేను జై కాళీమాత అని గట్టిగా అరిచిన వెంటనే మీ ఖడ్గాలతో దెబ్బ కొట్టండి అనన్నాడు. తెనాలి ఒక్కసారిగా గట్టిగా అరవడంతో గార్డులు ఖడ్గాలెత్తారు. కాని అదే సమయంలో తెనాలి వెంటనే నీటిలో మునిగిపోయాడు. గార్డుల ఖడ్గాలు ఒకదానికొకటి తగిలాయి. గార్డులు మళ్లీ అతన్ని పట్టుకుని బయటకు తీసుకువచ్చారు. కాని తెనాలి మళ్లీ అదే చేయడంతో వారయోమయంలో పడ్డారు. చివరికి గార్డులు రాజు దగ్గరకు తిరిగి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పారు. రాజు తెనాలి తెలివిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఒకే దెబ్బతో చంపమని చెప్పాను, కాని మీరు చెయ్యలేకపోయారు. అతని అవకాశం ముగిసింది అనన్నాడు. తెనాలి యొక్క తెలివి, చాకచక్యం చూసి రాజు చాలా సంతోషించాడు. అతని చాతుర్యాన్ని మెచ్చుకుని తెనాలిని క్షమించి మరింత గౌరవించాడు. నీతి: తెలివి, చాకచక్యం ఉంటే కష్టాల నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తెనాలి రామకృష్ణ అండ్ కృష్ణదేవరాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో 10 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి నకిలీ యజ్ఞం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియోస్.